విబిజీ రామ్జీ ఉపాధి హామీ పథకంపై కాంగ్రెస్ వైఖరిని ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రంగా విమర్శించారు. నిజామాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టంలోని లోపాలను సరిదిద్ది కేంద్ర ప్రభుత్వం సమూల మార్పులు చేస్తుందన్నారు. పథకానికి పేరు మారితే కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బంది ఎందుకని ప్రశ్నించారు. పేదలకు 100 రోజులు కాకుండా 150 రోజులు ఉపాధి కల్పిస్తూ నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతుంటే అది కాంగ్రెస్ కు ఇష్టం లేకపోవడమే వారి ఆందోళనకు కారణమని వ్యాఖ్యానించారు. గ్రామ పంచాయతీకి ఎటువంటి పనులు చేసుకుంటే ఉపయోగం లాంగ్ టర్మ్లో? ఫోకస్ ఆన్ వాటర్ హార్వెస్టింగ్, ట్యాంక్ డీసిల్టింగ్, కెనాల్స్, విలేజ్ రోడ్స్, డ్రైనేజ్, ఫార్మ్ పాండ్స్ అండ్ సాయిల్ కన్జర్వేషన్. ఈ పనుల మీద జీరామ్జీ యొక్క ఈ స్కీము తెలంగాణలో ప్రత్యేకంగా ట్యాంక్ డీసిల్టింగ్ అండ్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్కి బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఉన్న కండిషన్స్ బట్టి తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ వ్యవసాయం బ్రహ్మాండంగా కొనసాగుతుంది. అనేక జిల్లాలలో బెటర్ ఇరిగేషన్, ప్రత్యేకంగా సన్నకారు రైతులకి మంచి ఇరిగేషన్ ఫెసిలిటీ పెరిగే అవకాశం ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇదేమి రాష్ట్రంలో జాబ్ నోటిఫికేషన్ ఎన్నేళ్ళు అయినాయా? మోర్ దెన్ 10 years. అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది తెలంగాణ రాష్ట్రాలలో. కాబట్టి వాళ్ళకి అట్లీస్ట్ సమ్ సార్ట్ ఆఫ్ రిలీఫ్ ఈ స్కీమ్ ద్వారా రాబోతూ ఉంది. ఎస్టీలు మన దగ్గర గ్రామ పంచాయతీకి ఎటువంటి పనులు చేసుకుంటే ఉపయోగం లాంగ్ టర్మ్లో? ఫోకస్ ఆన్ వాటర్ హార్వెస్టింగ్, ట్యాంక్ డీసిల్టింగ్,